ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు. ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు ఉండకూడదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలున్నాయో అక్కడ సుఖాలుంటాయి. ఏది ఎలా ఉంటుందో దాన్ని అలాగే స్వీకరించాలి. అది వస్తువైనా, మనిషి అయినా. ఎవరికి వారు తమ దృష్టితో వేరుగా చూసినప్పుడే గొడవలు మొదలు అవుతాయి. సంద్రం లాంటిదే జీవితం. అలల లాంటివే సమస్యలు. ఆగుతాయనుకోవడం అపోహే. మనకంటూ ఏమీ లేనప్పుడు నీకేముంది అనేవారికన్నా నీకు నేనున్నాను కదా అనేవారు ముఖ్యం. మనిషి మనిషి దూరమెంత అని ఒక అతను అడిగాడు. మనసులో నమ్మకం ఉంటే అణువంత, అదే లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత. గుడిలో 1,00,000 రూపాయలు విరాళమిచ్చినా నిన్ను భక్తుడనే అంటారు. అదే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే నిన్ను దేవుడు అంటారు. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది. పోగొట్టుకోవడానికి సెకను మాత్రమే చాలు. నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది. విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది. ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది. వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అలవాటైనా చేసుకోవాలి. భరించడమైనా నేర్చుకోవాలి. నాకు చేత కాదు మాటలతో మాయ చేయడం. నాకు తెలియదు అబద్ధాలతో ఆకట్టుకోవడం. నాకు తెలిసిందల్లా ఒక్కటే, నవ్వుతూ పలకరించడం, నా వారు అనుకోవడం. ఒక్క క్షణంలో ఆనందం, అదేంటో మరో క్షణంలోనే బాధ. ఈ అందమైన ప్రపంచంలో ఏమీ అర్థం కాని జీవితం నాది. జీవితం అనేది ఒక అవకాశం అయితే దాన్ని వదలకండి. ఒక బాధ్యత అయితే నెరవేర్చండి. ఒక ఆశయం అయితే సాధించండి. ఒక శోకమైతే తట్టుకోండి. ఒక పోరాటం అయితే జయించండి. ఒక పయనమైతే సాగిపోండి. మాటలకు ముడిపడే బంధం కంటే మనసుకు ముడిపడే బంధం ఎప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. ఓ మంచి పని చేసేటప్పుడు ఎవ్వరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషముగా ప్రశాంతంగా ఉంటావు. పువ్వులను చెట్టు నుండి వేరు చేసి ముడిలేసి దండగా మార్చి తలలో అలంకరించుకున్న తమ నవ్వును పరిమళాన్ని వదలవు. ఇతరులకు ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి. మంచివాడు కూడా తనకు ఎన్ని బాధలు కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడే ఉంటాడు. మంచిని పంచుతూనే ఉంటాడు. జీవితంలో కష్టపడకుండా ఏదీ రాదు. అలా వచ్చింది ఎప్పటికీ నిలవదు. జీవితం ఎప్పుడూ మన అంచనాలను తారుమారు చేస్తూనే ఉంటుంది. కొన్ని బాధలు చెప్పుకోవడం అలవాటు. ఇంకొన్ని బాధలు దాచుకోవడం అలవాటు. చెప్పిన బాధలు తగ్గలేదు. దాచిన బాధలు పెరగలేదు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. వైఫల్యం శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నము నీకు ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది. ప్లాస్టిక్ పూలు ఎంత అందంగా ఉన్నా వాసన రావు. తుమ్మెదలు వాలవు. అలాగే మనిషి ఎంత అందంగా ఉన్నా మంచితనం లేకపోతే ఎవరూ దగ్గరకు రారు. మంచి విషయాలు ఎన్ని చెప్పినా ఎవరూ నమ్మరు, పట్టించుకోరు. అదే అబద్ధాలు ఎన్ని చెప్పినా ఇట్టే నమ్ముతారు. అందుకేనేమో ముంచేవాళ్ళు మందిలో ఉంటున్నారు. మంచివాళ్ళు మాత్రం ఒంటరిగా మిగిలిపోతున్నారు. కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టే వాళ్ళుండరు. మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరమూ ఉండదు. నీవు చికాకుగా ఉన్నప్పుడు ఎక్కువగా మౌనమే వహించు. ఎందుకంటే ఆ సమయములో నీ నోటి నుండి వచ్చేవి మాటలు కావు, మనసుని చీల్చే మారణాయుధాలు. నిరాశలో ఆశ ఉంది. తిరస్కారంలో పరిష్కారం ఉంది. ఓటమిలో ఓరిమి ఉంది. నిర్లక్ష్యంలో లక్ష్యం ఉంది. నిదానంగా ఆలోచిస్తే అన్నిటిలో ఒక అద్భుతమైన సమాధానం ఉంది. జీవితంలో మనం నడిచి వచ్చిన దారిని, ఎక్కి వచ్చిన మెట్లని ఎప్పటికీ మరవకూడదు. అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్లు అవుతుంది. పొందడం, పోగొట్టుకోవడం అనే 2 క్రియలు లేకపోతే సమయానికి, నమ్మకానికి విలువ ఉండేది కాదేమో. వాడకం లేకపోతే నీరు పాచి పడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే బంధాలు బలహీనమవుతాయి, మమతలు మాయమవుతాయి. ఆరోగ్యానికి, సమయానికి, బంధాలకు విలువ కట్టలేం. కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ మనకు తెలుస్తుంది.
మురికి నీళ్ళైనా సరే మంటలను ఆర్పగలవు. ఎవ్వరినీ తక్కువగా చూడకు. మనకి వచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చే దాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది. కోపం అనేది ఒక చేతకానితనం. మనం ఏమీ చెప్పలేని, చేయలేని స్థితిలో ఉన్నప్పుడు ఈజీగా వచ్చే ఒక వెపన్. ఆ కోపం వలన బంధాలు దూరం అవ్వటం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు. ప్రతి ఆడపిల్ల జీవితంలో తను ఇష్టంగా బ్రతికే రోజుల కంటే తన వాళ్ళ కోసం రాజీపడి బ్రతికే రోజులే ఎక్కువగా ఉంటాయి. మాటలతో చెప్పలేనిది మౌనంతోనే చెప్పగలం. చేతులతో ఇవ్వలేనిది హృదయంలోనే ఇవ్వగలం. అవసరం, అవకాశం, అవమానం చాలానే నేర్పిస్తాయి. ఇతరులు మనకు ఎంత మర్యాద ఇస్తారో మనము వారికి అంతే మర్యాద ఇవ్వాలి. ఎక్కువ ఇచ్చి మనకున్న మర్యాద మనం తగ్గించుకోకూడదు. నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అద్దంలో తప్ప లోకంలో ఎక్కడా కనిపించడు. బంధాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, ప్రేమలు, అనురాగాలు, స్నేహాలు ఇవన్నీ గొప్పగా నిలిచేది స్వచ్ఛత వల్లనే, నటన వల్ల కాదు. ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే కదిలేవి మేఘాలు. అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు. కానీ నిజమేమిటంటే మన ముందు నటిస్తారు అంతే. ఎప్పుడైనా సరే అడిగే ప్రశ్నలో పద్ధతి ఉంటే వచ్చే సమాధానంలో సంస్కారం ఉంటుంది. ఒకరి మీద 100% ప్రేమ చూపిస్తే అదే ప్రేమ తిరిగి మీకు 200% బాధని, కన్నీళ్లను ఇస్తుంది. ఇది నిజం. మనశ్శాంతి అనేది మనీతో రాదు. మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే వస్తుంది. కళ అందంగా ఉండాల్సిన అవసరం లేదు. అది అర్థవంతంగా ఉండాలి. బ్రతకడం అంటే 3 పూటలు తిని 3 ఊర్లు తిరగడం కాదు. ఏదోలా బతుకు వెళ్ళదీయడం అసలే కాదు. నలుగురు మనల్ని మెచ్చేలా, మన కోసం నలుగురు వచ్చేలా, మనకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా బతకాలి, బతికి చూపించాలి. అలవాట్లు ఆయుధాల్లాంటివి. మంచివైతే జీవితాన్ని పైకి లేపుతాయి. చెడ్డవైతే పైకి లేచిన జీవితాన్ని కూడా కింద పడేస్తాయి. సముద్రంలో పడవ చుట్టూ నీళ్లు ఉన్నా పడవ మునిగేది లోపలికి వచ్చిన నీళ్ల వల్లనే. మన జీవితం కూడా అంతే. చుట్టూ చెడు ఉన్నా మన మనసులోకి వచ్చే చెడు ఆలోచనల వల్లనే జీవితం నాశనం అయిపోతుంది. ఇతరులతో పోల్చుకోవడం, ఇతరుల నుండి ఆశించడం, ఈ రెండు వదిలేస్తే సగం సమస్యలు పోతాయి. ప్రతిరోజు నీకు ఉన్న టైంలో వాడుకున్నది ఎంత, వృధా చేసింది ఎంత అని లెక్క చూసుకున్నావంటే నిన్ను మించిన వాడు ఇంకొకడు ఉండడు.